గత కొన్ని రోజుల నుంచి మైనంపల్లి వర్సెస్ మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి మధ్య వార్ నడుస్తూనే ఉంది. వీరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అయితే 70,000 మంది విద్యార్థుల భవిష్యత్తును మల్లారెడ్డి యూనివర్సిటీలో తీర్చిదిద్దుతున్నామని మల్లారెడ్డి యూనివర్సిటీ డైరెక్టర్ భద్రారెడ్డి అన్నారు. కళాశాల లోపలికొచ్చి రౌడీయిజం చేసి విద్యార్థుల జీవితాలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు. అగ్రికల్చర్ కోర్సులు చేసే విద్యార్థుల తరపున ఉదయం మైనంపల్లి హనుమంతరావు యూనివర్సిటీ లోపలికి రావటంపై మాజీ మంత్రి మల్లారెడ్డి, యూనివర్సిటీ డైరెక్టర్స్ మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి మరియు కోడలు ప్రీతిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయం అనేది బయట చేయాలని, పిల్లలు చదువుకునే కాలేజీలో కాదని చెప్పారు. కళాశాల లోపలికి మరోసారి వచ్చే ప్రయత్నం చేస్తే ఇబ్బంది పడతారని హెచ్చరించారు. గత 10 ఏళ్లుగా రాని ఇబ్బందులు 2 నెలలుగా ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. తమను రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని, విద్యార్థులు భవిష్యత్తుతో రాజకీయం చేయొద్దని అన్నారు. తమ దగ్గర తప్పు ఉంటే చట్టపరంగా చర్యలకు సిద్ధమని చెప్పారు. అంతేగాని మైనంపల్లి ఇలాంటి రాజకీయాలు మానుకోవాలని భద్రారెడ్డి హెచ్చరించారు. ఈ సందర్భంగా భద్రారెడ్డి మాట్లాడుతూ సురారంలోని మల్లారెడ్డి హాస్పిటల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఈ హాస్పిటల్లో ఎవరికైనా మహిళకు ఫ్రీగా డెలివరీ చేస్తామని తెలిపారు. కేసీఆర్ కిట్ లాగా ఇక్కడ స్పెషల్ గా ఆడబిడ్డ పుడితే తామే స్వయంగా 5,000 రూపాయలు ఇస్తామని వెల్లడించారు. మైనంపల్లి హనుమంతరెడ్డి 100 మందిని తమ కాలేజీకి పంపించి ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేయించారని ఆరోపించారు. తన తండ్రి మల్లారెడ్డి ఫోటోను కూడా దహనం చేశారని అన్నారు. 50,000 మంది విద్యార్థులు చదువుకునే కాలేజీకి వచ్చి దౌర్జన్యం చేయడం ఏంటని ప్రశ్నించారు. వారు కాలేజీపై పొలిటికల్ గా మాట్లాడటం కరెక్ట్ కాదని వెల్లడించారు. మీరు గత నెల రోజుల నుంచి చూస్తా ఉన్నారు ఇష్యూస్. అంటే ఈ రోజు స్పెషల్ గా చెప్పాలంటే ఒక ఆయన పెద్ద మనిషి అంటే మైనంపల్లి గారు ఒక 100 మందిని మా ఇన్స్టిట్యూషన్ పంపించి అంటే ఒక అటాక్ లాగా చేపించి మా ఫర్నిచర్ లాగా ధ్వంసం చేపించేసి మా ఫాదర్ ఫోటోని అంటే మల్లారెడ్డి గారి ఫోటోని మా కాలేజ్ ఎదురుగా అంటే కాలబెట్టడం జరిగింది. అంటే ఏందన్నట్టు ఇది అంటే దగ్గర 50,000 మంది పిల్లలు చదువుతున్న ప్రదేశంకి వచ్చి సడన్గా వచ్చేసి ఒక అగ్రికల్చర్ కాలేజ్లో దేనికోసం ఒక 22 మంది పిల్లలు డీటైన్ అయ్యారని, అది 2,000 మంది పిల్లలు చదువుతున్న కాలేజ్లో 22 మంది పిల్లలు డీటైన్ అయ్యారని, అంటే వాళ్ళకు కూడా 5 సార్లు అవకాశం ఇచ్చిన తర్వాత ఫెయిల్ అయిన తర్వాత 5 సార్లు ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ 6th టైం కూడా అవకాశం ఇచ్చిన తర్వాత కూడా ఫెయిల్ అయిన తర్వాత వాళ్ళకి డీటైన్ నోటీస్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో అట్లాంటి పిల్లల కోసం ఆయన రావడం ఏంది, ఆ దౌర్జన్యం చేయడం ఏంది అంటే ఇదంతా మళ్ళీ ఇవన్నీ పొలిటికల్గా మాట్లాడటం అంటే ఏదో మేము ఇప్పుడు ఏదో బీఆర్ఎస్ గవర్నమెంట్లో చేసుకున్నాం అన్నట్టు ఇదంతా కూడా ఆయన సృష్టించి చెప్పడం అంటే అది మాకే అర్థం కావట్లేదు.